ప్రైజ్ ద లార్డ్, షలోమ్, మరణాత. బాగున్నారండి అందరూ కూడా. ఈ యొక్క లోకంలో ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని చెప్తూ 4:29 క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలు, అలాగే ఎదుటి వారిని దుర్భాషలు ఆడవద్దు అనే మాట బోధించారు. ఈరోజు మనం అందరము కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు ఖచ్చితంగా దాని తీర్పులోకి తీసుకుని ఉంటాడు. నువ్వు బూతులు మాట్లాడినా, అబద్ధములాడినా, ఎదుటివారి కోసం చెడ్డ మాట్లాడినా జాగ్రత్తగా ఉండండి. ఇది దేవుడు చూడడేమో అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రభు చూస్తాడు, తీర్పులోనికి వస్తారు. ఎదుటి వాళ్ళ కోసం క్షేమం పలకండి. ఎదుటి వాళ్ళకి బాగోకపోతే ప్రభు తోడుగా ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పండి. లేకపోతే ఎదుటి వాళ్ళు ఏ కుటుంబంలో చావు జరిగినా, కీడు జరిగినా ఏమీ అవ్వదు, దేవుడు మీకు తోడుగా చెప్పి ఒక పాజిటివ్గా మాట్లాడండి. వాళ్ళని ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడి వాళ్ళ కిందకి ఇంకా నీరసంగా పట్టుకెళ్ళే ప్రయత్నం చేయొద్దు. చక్కగా మాట్లాడండి, ఎదుటి వాళ్ళని చక్కగా మంచి మాటలతో పలికించండి. దేవుడు మీ అందరినీ కూడా తన తీర్పులో బలా నమ్మకమైన మంచి దాసులుగా దేవుడు తీర్చిదిద్దుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. వాక్య పరిచయంలో మీ సోదరు పాస్టర్ శామ్.